కేసీఆర్ में सवाल అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్ర మంత్రి బండి సంజయ్, రేవంత్ బండి సంజయ్ ఒక్కటే అన్నారు కేటీఆర్. రేవంత్ కు ఆయన సహాయకుడిగా ఉన్నారన్నారు. మరోవైపు తనపై చేసిన ఆరోపణలను నిరూపించకపోతే కేటీఆర్ ను కరీంనగర్ లో తిరగనివ్వనన్నారు బండి సంజయ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డిని విమర్శించాలంటే బండి సంజయ్ వణికిపోతున్నారన్నారు. కాందిసీకుల భూముల వ్యవహారం బయటపడుతుందని భయపడుతున్నారని ప్రశ్నించారు. బండి సంజయ్ గారి నోట్లోంచి పొరపాటున కూడా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట రాదు. ఎందుకు భయం? రేవంత్ రెడ్డి గారిని అనాలంటే, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా విమర్శ చేయాలంటే ఎందుకంత భయపడుతున్నారు బండి సంజయ్ గారు? ఏం కాందిసీకుల భూముల విషయంలో కలిసి పనిచేసే వ్యవహారంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందనా? మాకు అన్నీ తెలుసు. టైం ప్రకారం అన్నీ బయటకు వస్తాయి. ఎంత డీప్గా కనెక్షన్లు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అన్నీ బయటకు వస్తాయి. ఎవరికి సహాయంగా ఉంటున్నారు, సహాయ మంత్రి ఎవరికి సహాయంగా ఉంటున్నారు అన్నీ బయటకు వస్తాయి. కేటీఆర్ నోటుకొచ్చినట్టు ఆరోపణలు చేయడం కాదు, దమ్ముంటే 48 గంటల్లో నిరూపించాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చీమ కంటే హీనమైన బతుకు కేసీఆర్ కొడుకుది. వేస్ట్ ఫెలో, అన్ని ఫాల్తు రాజకీయాలు చేస్తాడు, ఫాల్తు కామెంట్ చేస్తాడు. నువ్వు మనిషివి, నీదో బతుకు. తెల్లారు లేస్తే అవి పొట్టు నీ బతికే అని చెప్పు. మళ్ళీ చెప్తాను, 3 తల షర్టు నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినా చెప్పు నీకు. నాకు చలో, నా ఆస్తిపాస్తుల విచారణ చెప్తాం, నీ ఆస్తిపాస్తుల విచారణ చెప్తాం, నీ కుటుంబ ఆస్తుల మీద విచారణ చెప్తాం, నా కుటుంబ ఆస్తుల విచారణ చెప్తాం. కేటీఆర్ దగ్గర ఆధారాలుంటే బయట పెట్టకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు బండి సంజయ్. ఆధారాలు బయట పెట్టి రాదు, సంకల పెట్టుకొని తిరుగుతూ అయిపోతుంది. పెట్టి బయట పెట్టు. ఎందుకు బయట పెడతలేవు? డక్స్ తీసుకొని కానీ ఏడుగా ఎండాకాలం కదా, డక్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు. ఈ మధ్య డక్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు, ఎందుకంటే ఎండకు చెమటకు పోతూ ఉంటుంది అది బాగా. డక్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు, డోస్ ఎక్కువ తీసుకుంటాను. 24 గంటలు బండి సంజయ్ కనబడతాడు. ఫాల్తు రాజకీయాలు చేయదు. ఏముంటే నీకు ఆధారం ఉంటే మాట్లాడాలి, ఏదో మాట్లాడిపోతే కాదు. నువ్వు మళ్ళీ నేను ఇది బయట పెట్టేదాకా నిలిచిపెట్టా, ఇది బయట పెట్టేదాకా నిలిచిపెట్టా. నువ్వు పక్కా బయట పెట్టాల్సిందే, లేకుంటే సంగతి అంతా చెప్తాను నేను. నువ్వు కరీంనగర్కి వస్తే మాత్రం నేను పక్కా అడ్డుకుంటాం. నువ్వు రెడీ చెప్తావు, రెడీ ఎప్పుడు కరీంనగర్ వస్తే అడ్డుకుంటాం నేను. కేటీఆర్ రేవంత్ల దోస్తానా తనకు తెలుసన్నారు కేంద్ర మంత్రి. నువ్వు రేవంత్ రెడ్డి కలిసి మీ ఇద్దరు దోస్తులు కదా. నీ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏడవా, నీ ఫామ్ హౌస్ కేసు ఏడవా, ఈ ఫార్ములా కేసు ఏడవా, డ్రగ్స్ కేసు ఏడవా, కాళేశ్వరం కేసు ఏడవా, విద్యుత్ కొనుగోలు కేసు ఏడవా, ఏడవేనా కేసులని? నువ్వు రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఇద్దరు కలిసి తనపై బట్ట కాల్చి మీదేసిపోతే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు బండి సంజయ్.